హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ వర్ధన్ ట్రిక్స్. ఈరోజు మనము 5వ తరగతి కంప్లీట్ తెలుగు బిట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. మొదటి లెసన్ వచ్చేసి మన జెండా. దీని ఉద్దేశం ఏంటంటే భారత స్వతంత్ర పోరాటంలో మన జెండా కలిగించిన చైతన్యం, ఉత్తేజం గురించి ఈ గేయంలో ఉంది. మన జెండా బ్రిటిష్ వారి గుండెల్లో ఎలా గుబులు పుట్టించింది, హడలెత్తించింది అనే విషయం గురించి ఈ గేయం ద్వారా తెలుసుకుంటాము. ఈ గేయాన్ని రాసింది ఎవరు అంటే శేషం లక్ష్మీనారాయణచారి. ఈయన స్వరభారతి భక్తి దేశభక్తి గేయ సంకలనంలోనిది. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 ఆవిర్భవించింది. రాష్ట్ర జంతువు ఏంటిది? జింక. ఇది ప్రజల మంచితనానికి గుర్తు. రాష్ట్ర పక్షి పాలపిట్ట. ఇది శుభసూచకంగా భావిస్తాం మనం. రాష్ట్ర పుష్పం తంగడి పువ్వు, ప్రకృతికి అందాన్ని తెస్తుంది. రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు, శమి వృక్షం అంటారు దీన్ని. అర్థాలు: కేతనం పతాకం, పర్జన్యాలు మేఘాలు, అంబరం ఆకాశం, ముష్కరులు దొంగలు, ధరాతలం భూమి. నెక్స్ట్ సరోజినీ నాయుడు హైదరాబాదు ఫిబ్రవరి 14, 1879 జన్మించింది. ఆమె తండ్రి అఘోరనాథ చట్టోపాధ్యాయ, తల్లి సుందరీదేవి, భర్త జనరల్ ముత్యాల గోవిందరాజుల నాయుడు. ఈయన డాక్టర్గా చేసేవాడు. గాంధీజీతో ఈమెకి ఎప్పుడు పరిచయం అయింది అంటే 1915లో అయింది. అయితే ఆయన 1930 సంవత్సరంలో గాంధీ గారి పిలుపు మేరకు ఈమె ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొంది. ఈమెను ఎర్రవాడ జైల్లో నిర్బంధించారు. ఈమె ఆంగ్లంలో ఎన్నో కవితలు రాసేది. ఆంగ్ల కవిత్రగా కూడా మంచి పేరు సంపాదించింది. అంతేకాక భారత కోకిల, నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే గొప్ప పేరు కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి యాదగిరిగుట్ట. ఉద్దేశం: తెలుగు నేలలో పేరు పొందిన పుణ్యక్షేత్రం ఏంటి అంటే యాదగిరిగుట్ట. ఇది ఎక్కడ ఉంది? మన తెలంగాణలోనే ఉంది. దీని గురించి పరిచయం చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసి ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. ఇది హైదరాబాద్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో వరంగల్ పోయే మార్గంలో ఉంది. ఈ ఋష్యశృంగుని కొడుకైన యాదర్శి హనుమంతుని ఆశీస్సులతో ఈ గుట్టపైన తపస్సు చేశాడని మనకి పురాణ కథల్లో ఉంది. యాదర్శి పేరు మీద యాదగిరిగుట్ట అని దీన్ని పిలుస్తున్నారు. స్వామివారి దీక్షను స్వీకరించడం, గోశాలకి ఆవులను దానం చేయడం పుణ్యకార్యమని ఇక్కడ భావిస్తారు. ఈ గుట్టపైన ఉన్న గుండాన్ని విష్ణుగుండం అని పిలుస్తారు. ఈ విష్ణుగుండంలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఈ విష్ణుగుండం పక్కనే ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఈ గుట్ట మీద మరో దేవాలయం కూడా ఉంది. అదే రామలింగేశ్వర ఆలయము. నరసింహస్వామి ఆలయంలో స్వామివారికి ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున అష్టోత్తర శతకళాభిషేకం జరుగుతుంది. ఉగాది రోజున స్వామివారికి తిరువీధి సేవ చేసి పంచాంగ శ్రవణం జరుపుతారు. ఇక్కడ ఆంజనేయ స్వామి సగం నరసింహస్వామి ముఖంతో ఉత్తరాభిముఖుడై ఉన్నాడు. హనుమాన్ దీక్ష 41 రోజులు చేస్తారు. దీనికి దగ్గరలో జవహర్లాల్ నెహ్రూ సాంకేతికత విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజనీరింగ్ కళాశాల కూడా ఉంది. శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయము కరీంనగర్ జిల్లాలో ఉంది. సాలార్జింగ్ మ్యూజియం మూసీ నదికి దక్షిణం ఒడ్డున ప్రాంతంలో ఉంది. దీన్ని నిర్మించి అభివృద్ధి పరిచింది ఎవరు అంటే మీర్ యూసఫ్ అలీ ఖాన్ సాలార్జింగ్ III. ఈ మ్యూజియం అర్ధచంద్రాకారంగా ఉంటుంది. భారతదేశంలో ఉన్న అతిపెద్ద మ్యూజియంలో ఇది ఎన్నో స్థానంలో ఉంది అంటే 3వ స్థానంలో ఉంది. భారత పార్లమెంటు దీనిని జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహాలయంగా గుర్తించింది. ఈ మ్యూజియంలో మొత్తం ఎన్ని అర్రలు ఉన్నాయంటే 38 అర్రలు ఉన్నాయి. ఒక అర్రలో మొఘల్ రాజులు ఉపయోగించిన షేర్వానీలు, శాల్వాలు, గాజు పాత్రలు ఉన్నాయి. గంటల గడియారం. ఇది పెద్ద నక్ష చెక్కిన చెక్క డబ్బాలా ఉంది. దీనికి ఎడం వైపున చిన్న ఇల్లు, తలుపు మూసి ఉంది. కుడివైపున చెట్టు. ఈ చెట్టు కింద ఒక మనిషి డోలు కొడుతున్నట్టు ఉంటుంది.
దీని వెనుక అర్రలో పాలరాతి శిల్పాలు ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రెబాకా శిల్పం ఈ అర్రలోనే ఉన్నాయి. ఈ రెబాకా శిల్పం ప్రత్యేకత ఏంటంటే, ఒక ఆడ మనిషి నెత్తి మీద నుండి కింది దాకా సన్నటి పరదా కప్పుకున్నట్టు, పరదా నుండి ముఖం కనపడుతున్నట్లు ఉంది. ఫ్రాన్స్ రాజు లూయిస్ 16 మన మైసూరు మహారాజైన టిప్పుల్ సుల్తాన్కి బహుకరించిన కుర్చీలు, టిపాయిలు కూడా ఇందులో ఉన్నాయి. తొడుగు, పూత, తొవ్వలు. పై అంతస్తులో 18 అర్రలు ఉన్నాయి. శిల్పము ముందు నుండి చూస్తే మగ మనిషి వెనుక భాగము, అద్దంలో చూస్తే ఆడ మనిషి బొమ్మలు చెక్కినది ఫ్రాన్స్ దేశస్థుడు. ముందు మగ మనిషి పేరు మెఫిస్టోఫిలిప్స్, వెనుక ఆడ మనిషి పేరు మార్గరిటా. వీరు జర్మనీ దేశస్థులు. ఒక ఖురాను అగ్గిపెట్టె సైజులో ఉంది. పాడింది. ఈ పదం జరిగిపోయిన పని గురించి తెలుపుతుంది. పాడింది అంటే ఆల్రెడీ పాడేసింది, అది జరిగిపోయిన పని గురించి తెలుపుతుంది. వాక్యాలని భూతకాలపు వాక్యాలు అంటారు. ఇట్లా జరిగిపోయిన పనిని గురించి తెలిపే పదాలున్న అడుగుతున్నాడు. ఈ పదము జరుగుతున్న పనిని తెలుపుతుంది కదా. ఇట్లా జరుగుతున్న పని గురించి తెలిపే పదాలను, వాక్యాలను ఏమంటారంటే వర్తమాన కాలపు వాక్యాలు అంటారు. కొని తెస్తుంది. ఈ పదము జరగబోయే పనిని తెలుపుతుంది కదా. ఇట్లా జరగబోయే పని గురించి తెలిపే పదాలను ఏమంటారు? భవిష్యత్ కాలపు వాక్యాలు అంటారు. సూక్తి. దేవాలయాలు మన సంస్కృతికి మూల స్తంభాలు. వీటిని రక్షించుకోవడం మన కర్తవ్యం. నీడ ఖరీదు. ఉద్దేశం ఏంటంటే, కొంతమంది తమ తెలివితో ఇతరులను మోసం చేయాలని చూస్తారు. అట్లాంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. పాపయ్య పిసినారి. మామిడి చెట్టు. శివయ్య బాటసారి. జాతీయాలు. పిల్లికి బిచ్చం పెట్టు. పిసినారి పిల్లికి బిచ్చం పెట్టకుండా డబ్బులు సంపాదిస్తాడు. కాలికి బుద్ధి చెప్పు. పోలీసుని చూసి దొంగలు ఏం చేస్తారు? కాలికి బుద్ధి చెప్తారు. నిప్పులు చెరుగు. ప్రతిపక్షం వాళ్ళు ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. చెవికెక్కడం. తాగడం తప్పని అతని భార్య ఎన్నిసార్లు చెప్పినా అతనికి చెవికెక్కడం లేదు. నశానానికి అంటడం. గుంటూరు మిరపకాయ ఘాటు నశానానికి అంటింది. చిందులు తొక్కడం. సైకిల్ కొనలేని రమణ చిందులు తొక్కాడు. చూశాడు, కాలిపోయింది, పడిపోయాను. ఈ పదాలు వాక్య భావాన్ని పూర్తయినట్లుగా పూర్తిగా తెలిపే క్రియాపదాలని సమమాపక క్రియలు అంటారు. పూర్తయ్యాడు తెలుపుతున్నాయి కదా. ఇట్లా వాక్యాన్ని పూర్తిగా తెలిపే క్రియాపదాలని సమమాపక క్రియలు అంటారు. చూసి, వచ్చి, తిని ఇటువంటి క్రియాపదాలు పూర్తి కాని పనిని పదాలు. వీటిని అసమాపక క్రియలు అంటారు. ఈ పదాలు వాక్య భావాన్ని అసంపూర్తిగా తెలిపే క్రియ. సూక్తి. సొంత లాభం మానుకొని పొరుగువారికి తోడ్పడబోయ్. నెక్స్ట్ నీతి పద్యాలు. ఉద్దేశం ఏంటంటే, పిల్లలలో నైతిక విలువలు పెంపొందించడం గురించి నీతి పద్యాలు. తింటే గారెలే తినాలే, వింటే భారతం వినాలే. మహాభారతం సంస్కృతంలో రాసింది ఎవరు? వేదవ్యాసుడు. దీన్ని మన నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్నలు కలిసి తెలుగులోకి అనువాదం చేశారు. అందుకే వీరిని కవిత్రయం అంటారు. కవిత్రయం అంటే ముగ్గురు కవులు. మహాభారతం సంస్కృతం వేదవ్యాసుడు, తెలుగులో నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న. అర్థాలు. ప్రీతి, ఇష్టం. వివేకం, తెలివి. సజ్జనులు, మంచివారు. పరవేందుని, చంద్రుడు. వచనములు, మాటలు. క్రోధం, కోపం. ఈ క్రింద పదాలు ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. ధర్మం. అశోకుడు ధర్మం తప్పకుండా రాజ్యాన్ని పాలించాడు. శబద. భీముడు దుర్యోధనుని తొడలు విడగొడతానని శపథం చేశాడు. అనుకువ. రాముని అనుకువతో ప్రవర్తించడం వల్ల ఉపాధ్యాయులందరూ అతనిని అభిమానిస్తారు. లోభం. రామయ్య లోభంతో మిగిలిచి దాచిపెట్టిన సొమ్మును దొంగలు దోచుకున్నారు. శరణు. గయుడు శ్రీకృష్ణుడు చంపుతాడని భయపడి అర్జున్ని శరణు కోరాడు. ఈ క్రింది అసమాపక సమమాపక పదాలు వాక్యాలలో తెలపండి. ఉపయోగించిన వాక్యాలు రాయండి. అవి ఏ కాలానికి చెందినది? వచ్చి, చేసింది. పాప వచ్చి భోజనం చేసింది, ఇది భూతకాలం. పాప వచ్చి భోజనం చేస్తూ ఉంది అంటే ఇది వర్తమాన కాలం. పాప వచ్చి భోజనం చేస్తుంది అంటే భవిష్యత్ కాలం. తిని, చూస్తుంది.
అక్క అన్నం తిని టీవీ చూస్తుంది. ఇది వర్తమాన కాలం. అక్క అన్నం తిని టీవీ చూసింది. భూతకాలం. అక్క అన్నం తిని టీవీ చూస్తుంది అన్నది భవిష్యత్ కాలం. చదివి రాస్తూ ఉన్నాడు. రాము పుస్తకం చదివి నోట్స్ రాస్తూ ఉన్నాడు. వర్తమానం. రాము పుస్తకం చదివి నోట్స్ రాశాడు. భూతకాలం. రాము పుస్తకం చదివి నోట్స్ రాస్తాడు. ఇది భవిష్యత్ కాలం. రుబ్బి చేశారు. పప్పు రుబ్బి గారెలు చేశారు. భూతకాలం. పప్పు రుబ్బి గారెలు చేస్తారు. వర్తమాన కాలం. పప్పు రుబ్బి గారెలు చేస్తారు. భవిష్యత్ కాలం. తెచ్చి వండు. బియ్యం తెచ్చి అన్నం వండు. భవిష్యత్ కాలం. బియ్యం తెచ్చి అన్నం వండారు. భూతకాలం. బియ్యం తెచ్చి అన్నం వండుతున్నారు. వర్తమాన కాలం. ప్రయత్నం, సాహసం, ధైర్యం, బుద్ధిజలం, శక్తి, పరాక్రమం ఈ 6 గుణాలు ప్రతి మనిషిలో ఉండడం అవసరం. తెలుగు సంవత్సరాలు. అమ్మ, ఈ శుభలేఖలో జయనామ సంవత్సరం అని ఉంది. ఇది 2015వ సంవత్సరం కదా, ఇందులో ఇలా రాశారేమిటి అని అడిగింది హారిక. ఓహో, అదా నీ సందేశం. మార్చి నెలలో మనం ఉగాది పండగ జరుపుకున్నాం, గుర్తుందా? గుర్తుందమ్మా. ఆ రోజు కొత్త సంవత్సరం వచ్చిందని నువ్వు ఉగాది పచ్చడి చేశావు. తాతయ్య పంచాంగ శ్రవణం చేశాడు కదా. అవును, బాగానే గుర్తుందే. జయ అనేది ఒక తెలుగు సంవత్సరం పేరు అన్నది దీపిక. ఈ సంవత్సరం అనేవి ఎందుకమ్మా అడిగింది హారిక. చరిత్రలో ఎప్పుడు ఏం జరిగిందో చెప్పడానికి సంవత్సరాలు మనకి అవసరం కదా. అందుకని మన పెద్దలు సంవత్సరాలు లెక్కలు వాటి పేర్లు ఏర్పాటు చేశారు. దాన్ని అంటే ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఉందన్నమాట అన్నది హారిక. నాకు తెలుగులో 60 సంవత్సరాలు ఉన్నాయి అన్నది దీపిక. వాటి పేర్లు నీకు తెలుసా, చెప్పవా అమ్మా అంది హారిక. తెలుసు అని అమ్మ సంవత్సరాల పేర్లు చెప్పింది. హారిక ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, అంగిరస, శ్రీముఖ, భావ, యువ, దాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తార, పాదన, వేయ, స్వరజితు, సర్వధారి, విరోధి, వికృతి, కర, నందన, విజయ, జయ, మన్మద, దుర్ముఖి, హేవిలంబి, విలంబి, వికారి, సార్వి, ప్లవ, శుభకృతి, శోభకృతి, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృతి, పరిధావి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాలయుక్తి, సిద్ధార్థ, రౌద్రి, దుర్మితి, దుంబి, రుధిరోద్గారి, రక్త, క్రోధన, అక్షయ. ఈ 60 సంవత్సరాలు పూర్తి అయిపోతే ఎలాగమ్మా, మళ్ళీ కొత్త పేర్లు వస్తాయా అని సందేహం వెళ్ళబుచ్చింది హారిక. అమ్మ చిరునవ్వు నవ్వింది. ఈ 60 సంవత్సరాలు అదే వరుసలో ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ వస్తాయి. ఈ వరుస పూర్తయిన తర్వాత మళ్ళీ ఇదే మొదలవుతుంది. దీన్నే షష్ఠి వర్ష చక్రం అంటారు అని చెప్పింది దీపిక. అంటే మళ్ళీ రిపీట్ అయితే షష్ఠి వర్ష చక్రం అంటారు. ఈ పేర్లను నేను చదివి జ్ఞాపకం పెట్టుకుంటా, నోటికి నేర్చుకుంటా. నేను తెలుసుకున్న ఈ తెలుగు సంవత్సరాల పేర్లు మా మిత్రులకి కూడా తెలియజేస్తా అంటూ సంతోషంగా వెళ్ళింది హారిక. నెక్స్ట్ లెసన్ వచ్చేసి మనసుంటే మార్గం ఉంటుంది. పాఠ్యభాగ ఉద్దేశం: అవయవ లోపం ఉన్న వాళ్ళు కూడా ఇతరులతో సమానంగా రాణించగలరు. వారిని చూసి స్ఫూర్తి పొందాలని తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠంలో లేఖను రాస్తున్న వారు శాంతి. శాంతి ఎక్కడ నుండి లేఖ రాస్తుంది? సరూర్ నగర్. శాంతి తెలంగాణ రాకముందు ఎక్కడుండేదంటే గుజరాత్లోని సూరత్లో. శాంతికి స్నేహితురాలు జోష్న. లక్ష్మి తండ్రి పేరు శ్రీనివాసు. శివాలయం వీధి, చెన్నూరు, ఆదిలాబాద్. జోష్న బియ్యంలో రాళ్ళు ఏరడం, తల దువ్వడం, కూరగాయలు కొయ్యడం, బట్టలు ఉతకడం, పలకపై రాయడం వంటి పనులు కాళ్ళతో చేస్తుంది. జోష్న 10వ తరగతి వరకు చదువుకుంది. కర్మ. ఎవరు, దీన్ని అనే పదాలకి సమాధానంగా వచ్చే పదాలను అంటారు. శివ దేన్ని పట్టుకున్నాడు? ప్రజ్ఞ వేటిని నాటింది? మన ముఖ్యమంత్రి ఎవరిని సత్కరించాడు? ఇక్కడ చూడండి, దేన్ని, వేటిని, ఎవరిని. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. నీకు ఈ లోకంలో అసాధ్యమైనది ఏదీ లేదు అని స్వామి వివేకానంద అన్నాడు. క్రింది పదాలను చూడండి. ఒకటి కంటే ఎక్కువ అదే అర్థం వచ్చే పదాలు రాయండి.
దోస్తులు, స్నేహితులు, మిత్రులు, సోపతిగాళ్ళు. బట్టలు, వస్త్రాలు, దుస్తులు, ఎదుగుదల, ప్రగతి, పురోగతి. గమనించడం, పరిశీలించడం, చూడడం. నవీనత, అర్వాచీనత. ఊరు, పల్లె, గ్రామం. ఈ క్రింది వాక్యాలని చదవడం, కర్త, కర్మ, క్రియలను గుర్తించి పట్టికలో రాయండి. నితీష్ సౌజన్యకు బహుమతి ఇచ్చాడు. తాబేలు కుందేల్ని ఓడించింది. సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ ఆటలో చైనా దేశపు క్రీడాకారిని ఓడించింది. నిఖిల్ మామిడి పళ్ళు తిన్నాడు. నితీష్ తాబేలు, సైనా నెహ్వాల్, నిఖిల్. కర్మ, బహుమతిని కుందేలును, చైనా క్రీడాకారిని మామిడి పళ్ళను. క్రియ, ఇచ్చాడు, ఓడించింది, తిన్నాడు. వీటిని క్రియాపదాలు. బోనాలు. తెలంగాణ రాష్ట్రమంతటా ఘనంగా జరుపుకునే పండుగలో ఎంతో ప్రాముఖ్యత కలిగినది బోనాల పండుగ ఒకటి. ఈ పండుగ ఆషాఢ మాసంలో ప్రారంభించి శ్రావణ మాసం చివరి దాకా జరుపుకుంటారు. వర్షాలు బాగా కురవాలని, పాడి పంటలు బాగా అభివృద్ధి చెందాలని, ప్రజలంతా ఎట్లా అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలని అమ్మవారిని, గ్రామ దేవతలను కోరుకుంటూ జరుపుకునే పండుగ ఈ బోనాల పండుగ. ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి పోతుంది. నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో బోనాలను నైవేద్యంగా అర్పిస్తారు. వస్త్రాలు, కానుకలు, ఒడిబియ్యాన్ని కూడా సమర్పిస్తారు. ఈ తంతునే ఊరడి అంటారు. ఊరడి అంటే బోనాలు. బోనాలలో బోనం అంటే భోజనం కుండ. నైవేద్యంగా సమర్పించే వంటకాలు: పసుపన్నము, పాలు, పెరుగు, బెల్లం, అల్లం, పచ్చిమిర్చి, ఆకుకూరలు. శాఖ అంటే నీళ్లు, బెల్లం, పెరుగు. బోనం అంటే భోజనం. కుండ అనే మరో అర్థం కూడా ఉంది. ఇదే దేవికి సమర్పించే నైవేద్యం. కొత్త మట్టి కుండను పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి, వేపాకులను జడగా అల్లి కుండకు కడతారు. పూలమాల కూడా కడతారు. ఆ కుండలో పసుపు కలిపి వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, అల్లం, పచ్చిమిర్చి, ఆకుకూరలు మొదలైన వంటకాలను నైవేద్యంగా పెట్టుకొని దానిపైన మరో చిన్న కుండను పెడతారు. దానిని కూడా అలంకరించి దానిలో నీళ్లు పోసి అందులో కొంచెం బెల్లం, పెరుగు వేస్తారు. దీన్నే శాఖ అంటారు. ఈ చిన్న కుండపై మట్టి కంచుడు ఉంచి అందులో నూనె పోసి గండదీపం వెలిగిస్తారు. డప్పులతో, పోతరాజు ఆటలతో, మంగళహారతులతో ఊరేగింపుగా గుడికి వెళ్తారు. పండగ మరునాడు పూనకం వచ్చిన శివస్థుతులు చేతిలో వేపమండలు పట్టుకొని, జుట్టు వీరబూసుకొని, బోర్లించిన మట్టి కుండపై నిలబడి భవిష్యవాణిని చెప్తారు. ఈ తంతునే రంగమెక్కుడు అంటారు. భక్తికి చిహ్నంగా భక్తులు రంగురంగుల కాగితపు తొట్టెలను గుడికి కట్టి మొక్కులు తీర్చుకుంటారు. బోనాల పండుగ జరుపుకున్నప్పుడు ఒక వాడ, ప్రాంతంలో జరుపుకోవడం పండగలోని ప్రత్యేకత, గొప్పతనం. అట్లాగే బంధువులతో కలిసి అమ్మవారి దగ్గరికి ఊరేగింపుగా వెళ్ళడం, కలిసి వాళ్ళను, స్నేహితులను పిలిచి జరుపుకోవడం దీని ప్రత్యేకత. నెక్స్ట్ వచ్చేసి చిట్యాల ఐలమ్మ. ఉద్దేశం ఏంటంటే అన్యాయాన్ని ఎదిరించడం వీరుల లక్ష్యం. తెలంగాణలో ఎంతోమంది వీరులు, వీర వనితలకు నిలయం. వాళ్ళలో ఒకరైన చాకలి ఐలమ్మ గురించి ఈ పాఠంలో మనం మాట్లాడుకుందాం. చాకలి ఐలమ్మ. ఈమె వరంగల్ జిల్లా రాయపక్తిలోని కృష్ణాపురంలో జన్మించింది. అమ్మ మల్లమ్మ, నాన్న సాయన్న, కులం రజిక, చాకలి. 13 సంవత్సరాలకే పెళ్లి. అత్తగారి గ్రామం జనగాం, జిల్లా పాలకుర్తిలోని చిట్యాల గ్రామం. భర్త నరసింహులు. వృత్తి ఏంటంటే వ్యవసాయం. భూస్వామి మల్లంపల్లి కొండలరావు దేశ్ముఖి రామచంద్రారెడ్డితో కలిసినాడు. కడుపు మంట మండింది, కాలికి బుద్ధి చెప్పు. వీటిని జాతీయాలు అంటారు. తలప్రామం తోకకొచ్చినట్లు, పొయ్యిలో ఉప్పు వేసినట్లు, తోక తొక్కిన తాచు, అరికాలు మంట నెత్తికెక్కినట్లు, తంతే పరుపులో పడ్డట్టు, పోయింది పొల్లు ఉన్నది గట్టి. తలప్రాణం తోకకొచ్చినట్టు అంటే చాలా కష్టం కావడం. రామయ్య తన కూతురి లగ్గాన్ని చేసినప్పుడు ఆయన తలప్రాణం తోకకొచ్చినట్లు అయింది. నాన్న సినిమాకు వద్దని చెప్పడంతో అన్నయ్య పొయ్యిలో ఉప్పు వేసినట్టు చిటపటలాడించాడు. తన పొలాన్ని రామయ్య ఆక్రమించాడని తెలియడంతో మాధవయ్య తోక తొక్కిన తాచులా కోపంగా బయలుదేరాడు. బాబాయిని వీరయ్య మోసం చేశాడని నాన్న కోపంగా ఉన్న సమయంలో వీరయ్య మా ఇంటికి వచ్చాడు. అతన్ని చూడగానే నాన్నకి అరికాలు మంట నెత్తికెక్కింది. లంచం తీసుకున్నాడని జానకయ్య వరంగల్ బదిలీ చేశారు. అది అతని సొంతూరు. అందరూ అతన్ని తంతే పరుపులో పడ్డావు అని అన్నారు.
అన్యాయాలు చేసిన రఘు చాలా డబ్బు సంపాదించాడు. అతను మల్లయ్య చేతిలో మోసపోయి చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు. ఏమైంది అని అడిగితే రఘు పోయింది పొల్లు ఉన్నది గట్టి అని చెప్పాడు. ఈ క్రింది వాక్యాలు చదవండి. వాటిలోని పదాలు, కర్త, కర్మ, క్రియలను గుర్తించండి. విద్యార్థులు ఊరేగింపులు నిర్వహిస్తారు. తాతయ్య స్నేహను సర్కస్కు తీసుకుపోయాడు. పింగళి వెంకయ్య త్రివర్ణ పతాకాన్ని రూపొందించాడు. రజిత గేయం రాసింది. అమ్మ పాపాయికి పాలు ఇచ్చింది. కృష్ణ మామిడి పళ్ళు తెచ్చిండు. మంగళ శుభలేఖను చదివింది. సందీప్ నానమ్మ కథలు చెప్పమని అడిగాడు. కర్త విద్యార్థులు తాతయ్య, పింగళి వెంకయ్య, రజిత, అమ్మ, కృష్ణ, మంగ, సందీపు. ఇవన్నీ కర్త విద్యార్థులు తాతయ్య, పింగళి వెంకయ్య, రజిత, అమ్మ, కృష్ణ, మంగళ్, సందీప్. కర్మ ఏంటంటే ఊరేగింపు, స్నేహ, త్రివర్ణ పతాకాన్ని, గేయము, పాలు, మామిడి పండ్లు, శుభలేఖ, నానమ్మ. క్రియ నిర్వహిస్తున్నారు. తీసుకొని పోయాడు, రూపొందించాడు, రాసింది, ఇచ్చింది, తెచ్చిండు, చదివింది, అడిగాడు. వీటిని క్రియ అంటారు. చేయడం నీటి గురించి, విద్యుత్ గురించి ఎలా వృధా చేయాలని ఒక అవగాహన కోసం ఈ పాఠం ఉద్దేశం. విద్యుత్తు పొదుపు చేయడానికి సూచనలు. ఇంట్లో ఉన్నప్పుడు పగటిపూట బల్బులు వేసుకోకూడదు. ఈరోజు బతుకమ్మ పండగ. ఇది హైదరాబాదు నగరం. నా పేరు రంగారావు. మనుచరిత్రకర్త పెద్దన్న. రాముడు మంచి బాలుడు, భీముడు బలవంతుడు. ఈ క్రిందికులు యుద్ధంలో పాల్గొన్నారు. వీర సైనికులు యుద్ధంలో పాల్గొన్నారు. రెండో వాక్యంలో సైనికులు ముందు వీర అనే పదం ఉంది కదా, ఇది కర్త గురించి తెలిపే విశేష పదం. అలాగే క్రింది వాక్యాలు చదవండి. కర్తను ముందు విశేష పదాలుగా చేర్చి రాయండి. నక్క సింహం దగ్గరికి వెళ్ళింది. తెలివిగల నక్క సింహం దగ్గరికి వెళ్ళింది. మల్లెల తోటలో విరబూసాయి. తెల్లని మల్లెలు తోటలో విరబూసాయి. వెన్నెల ఆకాశం నిండా పరుచుకుంది. చల్లని వెన్నెల ఆకాశం నిండా పరుచుకుంది. వృధా చేయకపోవడం అంటే సంపాదించడమే. క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న పండుగల్లో క్రిస్మస్ పండగ ఒకటి. ఈ పండగ క్రైస్తవులకు అతిపెద్ద పండగ. ఇది ప్రతి సంవత్సరము డిసెంబర్ 1వ తేదీన జరుపుకుంటారు. ఈ పండగ క్రిస్మస్ ఈవ్, క్రిస్మస్ బాక్సింగ్ దినము అనే 3 రోజులు జరుపుకుంటారు. ఇవి ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో 24, 25, 26 తేదీల నాడు వస్తుంది. సాంప్రదాయ కథల ప్రకారము జీసస్ ఒక పశువుల శాలలో పశువుల మధ్య పుట్టాడని, జన్మించగానే ఆయన తల్లి మేరీమాత ఆయనను వస్త్రాలతో చుట్టి వారున్న ధర్మశాలలో లేనందున పశువుల కొట్టంలోనే ఉండాల్సి వచ్చింది బైబిల్ చెప్తుంది. ఆయన పుట్టినరోజు రాత్రి ఊరికి పక్కనే ఉన్న పొలాల్లో కొందరు పశువుల కాపర్లు తమ గొర్రెల మందలను కాపలా కాస్తున్నారు. అప్పుడు ఒక దేవత ఆకాశంలో నుంచి వారి ముందుకు దిగి వచ్చాడు. ఆ దూత చుట్టూ ఉన్న వెలుగు గొర్రెలకు, పశువులకు పాకలో రక్షకుడు పుట్టాడు. ఆయన అందరికీ ప్రభువు. ఒక పసికందు పొత్తిగుడ్డలో చుట్టబడి పశువుశాలలో ఉన్న దానా తొట్టెలో పడుకొని ఉన్నాడు. ఇదే మీకు ఆనవాలు. దేవదూత ఇలా చెప్తుండగా పొలమంతా దేవదూతలతో నిండిపోయి వాళ్ళంతా దేవుని స్తుతి గీతాలు పాడి మాయమయ్యారు. గొర్రెల కాపర్లు హుటాహుటిన వెళ్ళి దేవదూతలు చెప్పిన పశువుల పాకకు చేరుకున్నారు. అక్కడ తొట్టెలో పడుకొని ఉన్న శిశువును చూశారు. అలా 2000 సంవత్సరాల కిందట డిసెంబర్ 24వ తేదీన అర్ధరాత్రి క్రీస్తు జన్మించాడు. అందుచేతనే ఆ మరునాడు అంటే డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను క్రైస్తవులు తమ ఇళ్లను, చర్చిలను అలంకరిస్తారు. వెదురు బుట్టలతో, రంగు కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారు చేసి ఇంటి కప్పు మీద ఎత్తులో పెడతారు. రాత్రివేళ దీపాలంకరణతో ఇల్లు, చర్చిలు అందంగా చేస్తారు. ప్రతి ఇంట్లోనూ క్రిస్మస్ చెట్టుని ఏర్పాటు చేస్తారు. ఇది ఈ పండగ ప్రత్యేకత. ఈ చెట్టును రంగురంగుల కాగితాలతోనూ, కాగితపు నక్షత్రాలతోనూ, చిరుగంటలతోనూ, చిన్న చిన్న గాజు గోళాలతోనూ అలంకరిస్తారు. మరొక విశేషం ఉంది. క్రిస్మస్ కిందట రాత్రి శాంతాక్లాస్ ఆకాశం నుండి ధ్రువపు జింకలాగా బండిలో వచ్చి పిల్లలకు బహుమతులు ఇస్తాడని నమ్ముతారు. క్రిస్మస్ రోజున బంధువుల ఇళ్లకు, మిత్రుల ఇళ్లకు వెళ్ళి ప్రేమాభిమానాలతో క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగను అందరూ ఆనందోత్సవాలతో జరుపుకోవాలని 2 రోజుల సెలవు మంజూరు చేసింది. గోపి డప్పు
మనము ఇతరులకు చేతనైన సహాయం చేస్తే మనకు కూడా మేలు జరుగుతుంది. దీనివల్ల అసలైన ఆనందం కలుగుతుందని ఈ పాఠం యొక్క ఉద్దేశం. మట్టి పాత్ర, కర్ర చక్రం అనే పదాలు ఉన్నాయి కదా, వాటిలో రెండేసి పదాలు ఉన్నాయి. రెండో పదం వస్తువు అయితే మొదటి పదం ఆ వస్తువు దేనితో తయారైందో చెప్తుంది. అలాంటి పదాలు రాయండి. బట్ట సంచి, చెక్క బల్ల, జనుప కత్తి, పీమ కుర్చీ, నూలు చీర, ప్లాస్టిక్ దువ్వెన, పింగాణి జాడ, నులక మంచం, గాజు పాత్ర, తోలుబెట్టు, రబ్బరు బొమ్మ, నైలాన్ తాడు, సత్తు డబ్బా. ఈ క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాల స్థానంలో అదే అర్థాన్ని ఇచ్చే మరో పదాన్ని చేర్చి వాక్యాన్ని రాయండి. పొయ్యి వెలిగించడానికి కట్టెలు లేవు, పొయ్యి మండించడానికి కట్టెలు లేవు. నా బిడ్డ ఆకలి తీర్చావు, నా కొడుకు కూతురి ఆకలి తీర్చావు. గోపి పరిగెత్తుకొని వచ్చి నానమ్మను చుట్టేశాడు. గోపి ఉరుక్కుంటా వచ్చి నానమ్మను చుట్టేశాడు. ఒంటి మీద బట్టలు కూడా దోచుకుపోయారు, ఒంటి మీద దుస్తువులు కూడా దోచుకుపోయారు. ముహూర్తం సమయం దాటిపోతుంది, ముహూర్తం వేళ దాటిపోతుంది. డప్పు కొట్టుకుంటూ ఇంటికి బయలుదేరాడు. ఈ క్రింది పదాల్లో గీత గీసిన అంత్యప్రాసలు వచ్చేలా ఇంకొన్ని పదాలు రాయండి. రాంపురం, కాపురం, గోపురం, మూపురం, శ్రీనివాసపురం, రామచంద్రాపురం, అమలాపురం. ఈ క్రింది వాక్యాలను చదవడం, గీత గీసిన అక్షరాల పదాలను గుర్తించండి. పాలసేమ్యాతో పాయసం చేస్తారు. జయ కోసం రామన్న బొమ్మలు తెచ్చాడు. సుస్మితకు ప్రజ్ఞ చాక్లెట్ ఇచ్చింది. హనుమంతుడు రాముని యొక్క దూతగా లంకకు వెళ్ళాడు. పై వాక్యాల్లో గీత గీసిన అక్షరాలు, పదాలను గమనించారు కదా. ఇవి లేకుంటే వాక్యాలు పూర్తిగా అర్థాన్ని ఇవ్వడం లేదు. అంటే ఇవి వాక్యంలో పదాలు మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తున్నాయి. ఇలాంటి అక్షరాల పదాలను విభక్తి ప్రత్యయాలు అంటారు. వాక్యంలో పద్యాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే పదాలను విభక్తులు అంటారు. సూక్తి: పరోపకారాన్ని మించిన గుణం లేదు. నెక్స్ట్, చింత చెట్టు. చెట్టు మనకి అవినాభావ సంబంధం ఉంది. చెట్టుతో మనకి అవినాభావ సంబంధం ఉంది. చెట్ల ఆకులు, పూలు, కాయలు మొదలగునవి కాండం వరకు అనేక రకరకాల ఉపయోగాలు పడుతున్నాయి. అటువంటి వాటిలో ఒకటైన చింత చెట్టు గురించి తెలియజేస్తూ చెట్టును పెంచితే అవి మనల్ని కాపాడుతాయని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. హైదరాబాదులోని ఉస్మానియా దవాఖానా ఆవరణంలో 1908వ సంవత్సరంలో మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు దాదాపు 150 మంది రోడ్లు ఎక్కారు. నా మీదికి ఎక్కిన ప్రాణాలు దక్కించుకున్నాడు. రోడ్డు విస్తరణ సమయంలో కందంగా ఉన్నానని సర్కారోళ్ళు నన్ను నరికేస్తానంటే అక్కడి ప్రజలు నన్ను నరకనీయలేదు. ఇప్పటికీ నన్ను భాగ్యనగరోళ్ళు గౌరవంగా చూసుకుంటారు. నేను రుచిని కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాను. నాలో సి విటమిన్ ఎక్కువగా ఉన్నది. ఇది పెయిన్కి ఎంతో మంచిది. చింతపుల్లటితోటి పండ్ల తోమితే పండ్లకు చిగుర్లకు మంచిది. నా ఆకులతోటి కాఫీ పెట్టుకొని తాగితే నొప్పులు తగ్గిపోతాయి. నా బెరడుతో మందులు పనికొస్తుంది. చింతపండు పులుసు మలబద్ధకం దూరం చేస్తుంది. నీళ్ళలో ఫ్లోరైడ్ వచ్చే రోగాలను కూడా తగ్గిస్తుంది. నేను వంటలోకే కాదు వంట చేయడానికి కూడా కట్టెలనిస్తాను. నా బొగ్గులకు ఒక ప్రత్యేకత ఉంది. అవి కనకన మండితే ఎక్కువ కాగను ఇస్తాయి, ఎక్కువసేపు కాలుతాయి. అందుకే చింతనిప్పు అన్నమాట పుట్టింది. కోపంతో కండ్లు ఎర్రగైనప్పుడు ఈ మాట వాడారు. అట్లనే ఎటువంటి స్థితిలోనైనా పౌరుషంగా ఉండేటోడి చింత చచ్చినా పులుపు చావలేదని అంటారు. నేను అంత సులువుగా రాగలను. అందుకే మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని మాట పట్టింపు. కమ్మలు కత్తితో కోస్తే గుత్తులు గుత్తులతో రాలుతాయా? ఇది చూసిన ఎవరైనా గుంపులు గుంపులుగా పడితే చింతకాయలు రాలిపోతున్నాయి అంటారు. కొద్దిగా కూడా చింత లేకుండా బతికేటోడిని చూసి వీనికి చింతాకంత చింతి కూడా లేదురా అంటారు. చింతనిప్పులు అన్న పదం వీటి జాతీయాలు. చింతాకు, చింతగింజ, చింత చెట్టు, చింతబరిగ, చింతతొక్కు, చింతపండు, చింత చిగురు, చింతపూత, చింతకాయ. చింతగింజలు ఖర్చు పెట్టు, చింతకాయల్లో తొక్కు దేవునికి మొక్కు. చింత చచ్చినా పులుపు చావలేదు. మంత్రాలకు చింతకాయలు రాలవు. చింతకాయలు ఎలా రాలిపోతాయి? 2 అక్షరాల పదాన్ని నేను ఇట్లా మొగ్గుగా బయట పువ్వును ఎండకు వానగా అడుగంటిన ఎవరికి నేనెవరిని?
నేను 4 అక్షరాల పదాన్ని. మొదట 2 అక్షరాల అర్థం బాధ, దిగులు. 2 అక్షరాలు కలిపితే కాయల్లో, పండ్లలో ఉంటాను. అవే చిత్తగింజలు. ఈ పాఠంలో మీరు చింతకాయల గురించి చదివారు కదా. చెట్లకు కాసే వాటిని కాయలు అంటారు. మర్రి చెట్టుకు కాయని కాయ ఒకటి ఉంటుంది తెలుసా? అది తలకాయ. ఈ కింది ఆధారాలు అలాంటి పదాలు రాయండి. నత్తి కాని నత్తి మేనత్త, జనం కాని జనం భోజనం, రాయి కాని రాయి కిరాయి, దేశం కాని దేశం సందేశం, రసం కాని రసం నీరసం, కర్ర కాని కర్ణ జీలకర్ర, తాళం కాని తాళం చేతాళం, రాణి కాని రాణి పారాణి, కోడి కాని కోడి ఏ కోడి. కింది కథను చదవండి. ఖాళీలలో సరైన జాతీయాలు ఉంచి కథను రాయండి. మిరమిర చూచుకుంటూ బిత్తరపోయి చింతనిప్పు అరికాలు మంట నెత్తికెక్కింది, చీకు చింత జారకుండు చిరుబు. ఈ క్రింది వాక్యాల్లో విడదీసి 2 వాక్యాలను రాయండి. వ్యాసుడు కాశీనగరానికి వచ్చి తపస్సు చేశాడు. వ్యాసుడు కాశీనగరానికి వచ్చాడు. వ్యాసుడు తపస్సు చేశాడు. మాధవ్ మైదానానికి పోయి ఖోఖో ఆట ఆడాడు. మాధవ్ మైదానానికి పోయాడు. మాధవ్ ఖోఖో ఆట ఆడాడు. ప్రకాష్ బడికి వచ్చి గోడ మీద వార్తలు రాశాడు. ప్రకాష్ బడికి వచ్చాడు. ప్రకాష్ గోడ మీద వార్తలు రాశాడు. మామయ్య రాగిజావ తాగి పేపరు చదివాడు. మామయ్య రాగిజావ తాగాడు. మామయ్య పేపరు చదివాడు. నిఖిల్ కథల పుస్తకం చదివి కథను చెల్లెలికి చెప్పాడు. నిఖిల్ కథల పుస్తకం చదివాడు. నిఖిల్ కథను చెల్లకు చెప్పాడు. పిల్లలు బొమ్మలు గీసి రంగులు వేశారు. పిల్లలు బొమ్మలు గీశారు. పిల్లలు రంగులు వేశారు. ఈ క్రింద 2 వాక్యాలను కలిపి ఒకే వాక్యంగా రాయండి. యాదయ్య పూలు తెచ్చాడు. యాదయ్య పూల గుత్తులు తయారు చేశాడు. యాదయ్య పూలు తెచ్చి పూల గుత్తులు తయారు చేశాడు. రజని పాటలు పాడింది. చాందిని పాటలు పాడి బహుమతులు గెలుచుకుంది. రజని బట్టల దుకాణానికి వెళ్ళింది. రజని పాప కోసం బట్టలు కొన్నది. రజని బట్టల దుకాణానికి వెళ్ళి పాప కోసం బట్టలు కొన్నది. రహీం రైల్వే స్టేషన్ వెళ్ళాడు. రహీం రైలు ఎక్కాడు. రహీం రైలును వెళ్ళి రైలు ఎక్కాడు. కుందేలు క్యారెట్ తిన్నది. కుందేలు పొదల్లోకి వెళ్ళింది. కుందేలు క్యారెట్ తిని పొదల్లోకి వెళ్ళింది. సూక్తి ఏంటంటే వృక్షో రక్షిత రక్షితః. చెట్టును మనం